హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే గోధుమ పిండితో కరకరలాడే స్వీట్ చెక్కలు ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. నేనైతే అరకిలో గోధుమ పిండి తీసుకున్నాను. అరకిలో గోధుమ పిండికి ఒక గ్లాస్ పంచదార సరిపోతుంది. పంచదారని ఒక గిన్నెలో వేసుకొని అదే గ్లాస్ తోటి నీళ్లు తీసుకొని పంచదారని బాగా కరిగించి పెట్టుకోవాలి. గోధుమ పిండిలో చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి వీడియోలో చూపించిన విధంగా ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసాక ముందుగా కరిగించి పెట్టుకున్న చక్కెర సిరప్ని స్టైనర్తో వడకట్టి గోధుమ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటా చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చపాతీ కర్రతోటి చపాతీ షీట్లలాగా చేసుకొని డైమండ్ షేప్లో చపాతీ షీట్లని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకొని న్యూస్ పేపర్ మీద కానీ వెడల్పాటి గిన్నెలో కానీ ఈ విధంగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా వేసి పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ చెక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి చెక్కలు చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.